వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగనన్న మరోసారి గెలిపించాలని వైసీపీ కన్వీనర్ మాలకొండారెడ్డి, వంటేరు రామచంద్రారెడ్డి కోరారు. మంగళవారం బ్రాహ్మణ క్రాకాలోని ఎస్టీ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఎస్టీ కాలనీలో స్థానికులు జగన్మోహన్ రెడ్డి పాటలకు స్టెప్పులు వేస్తూ వారి అభిమానాన్ని చాటారు. వారు చూపించిన అభిమానంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం నెలకొంది. అదేవిధంగా బ్రాహ్మణ క్రాక అగ్రహారంలో దేవరపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్కా మదన్ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, కోర్స్ పాటి రామిరెడ్డి, జేచెర్ల హరిబాబురెడ్డి, వేలమూరి శ్రీధర్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకటరమణయ్య, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడయ్యా ఆ మహానుభావుడిని, ఆ దేవుణ్ణి మేము మర్చిపోము. మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఓటేసి మేము మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా ఓటేసి వాళ్ళ రుణం తీర్చుకుంటామయ్యా. మా గ్రామానికి నీళ్లు తెచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారయ్యా అని చెప్పి వాళ్ళు చేతులెత్తి మొక్కుతా ఉన్నారంటే వాళ్ళ అభిమానం ఏ విధంగా ఉందో కూడా ఈ యొక్క ప్రజలను చూస్తే అర్థమవుతా ఉంది. రేపు ఖచ్చితంగా ఈ గ్రామం నుంచి మంచి మెజారిటీ వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉందో ఈరోజు ఈ కాలనీకి వస్తే బ్రాహ్మణ క్రాక రేపు రాబోయే ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ ఈ యొక్క కాలనీ నుండే విజయానికి నాంది పలుకుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందరో నాయకులు ఎన్నో విధాలుగా ఈ యొక్క కాలనీని కానీ, ఈ యొక్క బ్రాహ్మణ కాక ప్రజలు కానీ మభ్య పెట్టినప్పటికీ ఈ యొక్క ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చెక్కు చెదరకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోయి రేపు రాబోయే ఎన్నికల్లో రెట్టింపు విజయాన్ని అందిస్తారని కూడా మేమందరం కూడా చాలా